దేవుని అతి పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ వాక్యం వినడానికి వచ్చిన సహోదరులకు దేవుని పేరట వందనాలు. ఈ వాక్యం చివరి వరకు విని దేని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని మీ జీవితాల్లో, మన జీవితాల్లో మేలులు, ఆశీర్వాదాలు పొందాలని పేరట విన్నవిస్తున్నాను. అయితే ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆదికాండం 6:18 దేవుడు నోవహుతో ఇలా నిబంధన చేసి ఉన్నాడు. ఏమిటి అంటే, నీతో నా నిబంధన స్థిరపరచబడును. అవును, దేవుడు నోవహుతో నిబంధన చేసి ఉన్నాడు. తన ఫ్యామిలీ, తన బిడ్డలను, కోడళ్ళను, అనేక మందిని, తన ఫ్యామిలీని ఈ యొక్క వర్షమైన అపాయం నుంచి కాపాడడానికి దేవుడు వాగ్దానం నోవహుతో చేసి ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, భూమిపై జలప్రళయం రాబోతున్న సమయంలో దేవుడు నోవహును రక్షించడానికి ఒక ప్రత్యేకమైన నిబంధన కలిగి ఉన్నాడు. అయితే ఈ నిబంధన, ఈ వాగ్దానం ఎందుకోసం దేవుడు నోవహు కుటుంబానికి కలుగజేయడానికి, వాగ్దానం నెరవేర్చడానికి కారణం ఏమిటి అంటే, నోవహు దేవునికి విధేయుడై ఉండి నీతిమంతునిగా జీవిస్తున్నందున. అంటే వీటిలో 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. విధేయత కలిగి, 2 నీతిమంతుడుగా ఉండడం, 3 ఈ 2 విధేయత కలిగి నీతిమంతునిగా జీవిస్తున్నందున అతనికి, నోవహు అతనికి, అతని కుమారునికి, అతని కోడళ్లకు, అతని కుటుంబానికి దేవుడు రక్షిస్తానని చేస్తున్న వాగ్దానం ఈ వచనంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అయితే ఈ వచనం దేనికి కారణంగా మనం చూసినట్లయితే, ఈ వచనం దేవుని కృప, రక్షణ మరియు విశ్వాసతను చూపిస్తుంది. అయితే నోవహు తన జీవితంలో ఉంటున్న విధానం బట్టి, తన జీవితంలో విధేయుడై నీతిమంతుడిగా జీవిస్తున్నందున తనకి ఈ యొక్క తన జీవితాన్ని రక్షించడానికి, లేకపోతే తనను తన వాళ్ళని రక్షించడానికి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, దేవునికి విధేయుడై ఉండుట, నీతిమంతుడిగా ఉండుట జీవించినందున నోవహు తనను, తన కుటుంబాన్ని రక్షించగలిగి ఉన్నాడు. అయితే ఈ మాట మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే, దేవుడు మాటను నమ్మి విధేయత చూపించిన వారిని దేవుడు కాపాడుతాడు మరియు తన వాగ్దానం నెరవేరుస్తాడు. తన వాగ్దానం నెరవేర్చడం అంటే, నా జీవితంలో ఆశీర్వాదాలు, లేక మన జీవితంలో దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఇష్టాలు మన జీవితాన్ని మారుస్తాయి. అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమనగా, మన జీవితానికి ఏమైతే కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడని ఈ వాగ్దానం ద్వారా దేవుడు చెలవిస్తున్నాడు. ఆమేన్. ఈ వాక్యం విని బహుగా మీరు మీ జీవితాల్లో ఫలించలాగన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.